మిర్యాలగూడ మండలం తడకమల్ల జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తడకమల్ల గ్రామానికి చెందిన వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఐక్యవేదికగా ఏర్పడి తడకమల్ల జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఐక్యవేదిక బాధ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి రాజ్యాంగ భద్రత కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువుల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. గురువులు దైవ సమానులని, వారు చూపిన దారిలో పయనిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చెప్పారు. ప్రస్తుత సమాజంలో కొందరు విద్యార్థుల పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఉద్యోగుల ఐక్యవేదిక పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐ ప్రభాకర్, కానిస్టేబుల్ బొమ్మగాని రాంబాబు, అనంతుల యాదగిరి, కోల రవి, చంద్రశేఖర్, జానకిరాములు, ప్రధానోపాధ్యాయులు పరమేష్, పండిత్ రెడ్డి, అంకిరెడ్డి, శ్రీనివాస్, సురేష్, కవిత, కొండేటి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, శ్రీలేఖ, అమృతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి భారత అత్యున్నత స్థాయికి ఎదిగి ఇవాళ ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసే స్థాయికి ఎదిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శం. ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం రోజు అంబేద్కర్ గురించి చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ ఉపాధ్యాయ వృత్తికి రాజ్యాంగ భద్రత కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేపాల్లో జరిగిన సంఘటన తర్వాత ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోండి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన అమూల్యమైన భారత రాజ్యాంగం ఎంత పటిష్టమైనదో అని. అందుకే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుని ఫస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2, భారతమాత కన్నా ముద్దు బిడ్డల్లో ఒకరు ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టాడు. ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టి రామాయణం, మహాభారతం, భగవద్గీతను వంటబట్టించుకొని ఆయన వీధి లైట్ల కింద కూర్చొని చదివి భారత అత్యున్నత రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు. 3 రూపాయల పరీక్ష. తల్లిదండ్రుల తర్వాత గురువులు. నాకు ముఖ్యంగా మీ అందరు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి సారు, మీ తెలుగు లెక్చరర్ గారు, నా తల్లిదండ్రుల తర్వాత గురువుతో పాటు నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చిందని నేను సౌగర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను 5th క్లాస్ అయిపోయిన తర్వాత నేను 10th ఫెయిల్. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను 10th ఫెయిల్. నేను చదువులో వెనుక ఉన్నా, ఆటల్లో ముందు ఉన్నా. నాకు స్టడీ యావరేజ్ స్టూడెంట్ని, ఆటల్లో మాత్రం ఫస్ట్ ఉన్నా. నేను దేంట్లో అయితే నైపుణ్యత ఉన్నదో దాన్ని ముందుకు తీసుకున్నా, దాని మీద నేను పోరాటం చేసినా, నేను సక్సెస్ అయినా. దానికి కారణం శ్రీనివాసరెడ్డి సార్ నాకు ఇచ్చిన ప్రోద్బలం. నా ఫ్యామిలీ విషయంలో కానీ, ఎక్కడైనా కానీ, నా మ్యారేజ్ విషయంలో కానీ సార్ చెప్పిన గైడెన్స్లే నేను వెళ్ళినా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా, నేను సక్సెస్ అయినా. అయిపోయినాం, కాకపోతే బలంగా ఉండొచ్చు కానీ బరువులో మాత్రం ఫుల్గానే ఉన్నాం. అదేవిధంగా ఒక తాటికి మీద తీసుకొచ్చిన పుండ్రిచారి గారికి, ఒకే తాటి మీదకి వచ్చిన ఉపాధ్యాయులు, అదేవిధంగా టీసీల ఉద్యోగం చేస్తున్న రాంబాబు గారికి, అదేవిధంగా సిఐ ప్రభాకర్ గారికి, చివరికి మనిషికి పుట్టినాడు గుర్తుంటుంది, చనిపోయినాడు గుర్తుంటుంది. ఆ గుర్తు కోసము మన ఇప్పుడు ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఊళ్ళో ఒక చిన్న చెప్తాను, అటు ఇటు కొట్టాను. ఊళ్ళో బతుకమ్మ పండుగ ఎంతమంది ఉరికి కొట్ల కాస్తే పొదుగు కుద్దా, ఆ టైంకి అయ్యేనాడే వస్తుంది. ఆ టైం రావాలి, అప్పుడు పొదుగుకోవాలి. మన అత్రానికి పొదుగుకోదు కదా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ టైం ఉందని నేను అనుకుంటున్నా. ఈ రోజు ఏంటిదంటే గురు పూజోత్సవం, గురువులను పూజించడం.
గురువులంటే ఎవరు? విద్య నేర్పే, విజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక శక్తులు. భారతదేశంలో గతంలో పూర్వకాలంలో మనం చదువుకోవడానికి అవకాశం లేదు. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మరి అణగారిన వర్గాల వాళ్ళు చదువుకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు సంస్కృత భాషలో చదువు ఉండేది. రాజ కుటుంబీకులు, బ్రాహ్మణ కుటుంబీకులు మాత్రమే చదువుకునేవాళ్ళు. అలాంటి చదువును మనకు దగ్గరగా తెచ్చి అన్ని పాఠశాలల్లో అందరూ చదువుకునే విధంగా చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కృషి ఫలితంగా ఆయన చిన్నప్పుడు బడికి పోతే బయటకెళ్ళగొచ్చి మా పక్కన కూర్చోవద్దన్నారు, మంచినీళ్లు తాగనీయలే, రిక్షా ఎక్కనివ్వలే, బస్సు ఎక్కనివ్వలే. అలాంటి అస్పృశ్యతకు గురై, కుల వివక్షతకు గురై ఆయన ఒకటే, నేను పడ్డ కష్టాలు నా జాతి పడొద్దు, నా బహుజనులు పడొద్దు అనే ఆలోచనతోటి ఎంతో కష్టపడి పైకెదిగి చదివి అనేక డిగ్రీలు పట్టాలు పొంది ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ఎదిగి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని, లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విధంగా తెచ్చినటువంటి చదువును మరి ఈరోజు మనం స్వేచ్ఛగా చదువుకుంటున్నాం. మేము చదువుకునే రోజుల్లో మా గురువు గారు ఎదురుంగొస్తే మేము పక్కకు తప్పుకొని పోయేవాళ్ళం. అది భయమో రెస్పెక్టో ఏదో గాని అలా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా, దానికి భిన్నంగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. గురువులు చెప్పింది శ్రద్ధగా విని బుద్ధిగా చదువుకుంటే మీరు మాకంటే ఎక్కువ స్థాయిలోకి వస్తారు. అది గమనించాలే. గురువు అంటే తక్కువ అంచనా కాదు, దేవునితో సమానం.